అభిమానుల యందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా అన్నట్టుగా ఎప్పటికప్పుడు జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని అబ్బురపరిచేలాగా జన సైనికులందరిలో కల్లా నిజంగా కొంతమంది వేరయ్యా అనే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దేశాలు దాటి ఖండాంతరాలు దాటి ఎక్కడో ఎవరెస్ట్ శిఖరాలపైన కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఎన్నో అద్భుతాలు. కొంతమంది బంగీ జంపులు చేస్తారు, కొంతమంది హైయెస్ట్కి వెళ్ళి అక్కడ కూడా జనసేన జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చూపిస్తారు. ఎక్కడో క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటే చూపిస్తుంటారు. రీసెంట్గా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత అదృష్టవంతులా అనిపిస్తుంది. వీళ్ళు ఇంత నిజాయితీగా ఎలా ఉండగలుగుతున్నారు అనిపిస్తుంది. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి వాళ్ళ లాభాపేక్ష లేకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దేశానికి ఎంత అవసరం అనేది ఆయన నిస్వార్థంగా చేసేటువంటి సేవతో పాటు వీళ్ళ అభిమానంతో కూడా చాలాసార్లు చూపిస్తూ ఉంటారు. ఒకసారి చూద్దాం. ఈయన తెలంగాణకి సంబంధించిన వ్యక్తిగా నాకు అనిపిస్తుంది. ఈయన పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఎక్కడికో వెళ్ళారు, హిమాచల్ ప్రదేశ్ ఎక్కడికో. ఒకసారి వీడియో కూడా చూపిస్తాను మీకు. ఇది అంటే సిక్కిం దగ్గర ఉన్నారట, 10వ స్టేట్ దాటారట సైకిల్ మీద. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఇది నిజంగా ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. అమెరికాలో డల్లాస్లో చూసినా, ఆస్ట్రేలియాలో సిడ్నీలో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మొన్న ఎప్పుడో కొంతమంది బైకుల మీద వెనకాల నెంబర్ ప్లేట్లు వేసుకెళ్ళడం చూసాం, కానీ ఇది అంతకు మించి వెళ్ళేలా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులో మనకు కనిపిస్తూ ఉంది. దేశ ప్రతిష్టనే కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావటం, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని దేశవ్యాప్తం చేయటం కోసం వాళ్ళని ఆకర్షించే విధంగా ఇలా జెండా కట్టుకుని సైకిల్ యాత్ర చేస్తున్నారంటే చూడండి. మరి ఆయన ఇంకా ఎన్ని దేశాలు తిరుగుతాడో, పేరు ఇవన్నీ కూడా ఇంకా బయటికి రాలేదు. కానీ నిజంగా ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి ఉండటం అనేది, అది కూడా ఒక తెలంగాణ వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి బారియర్స్ లేవు. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణనే కాదు, మీకు ఇంకా వేరే వీడియోలు కూడా చూపిస్తా. ఇది కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. జనసేన పార్టీ కన్నడంలో రాసుకుని కుంభమేళకు వెళ్ళి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహా కుంభమేళలో జనసేన పార్టీ కూడా పునీతం అవ్వాలి. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎంతో మంది ఇక్కడికి వచ్చి జనసేన పార్టీని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన జెండా చూపించగానే బోల్డ్ మంది వచ్చి నిజంగా జనసేన చాలా మంచి ఆలోచనతో పెట్టారు అని చెప్పి నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి మాట్లాడుతున్నారట. సో ఎంత అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలంటే, తెలుగు స్టేట్స్ అనే బారియర్ దాటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయనకు ఒక మంచి పేరు వస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు ఇండియా మొత్తం ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే. పిఠాపురం అంటే ఎక్కడ ఉంటుందా అని వెతుక్కునేలాగా ఇప్పుడు దేశంలో చర్చించేలాగా ఆయన అభిమానులు చేస్తున్నారు. ఆయన పనితీరుతో ఆయన కూడా పిఠాపురం అనే ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇంతకన్నా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి అభిమానులు ఉంటారు అని ఈ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది.